ఒక రాజుగారు మంత్రిని పిలిచి ఒక డౌట్ అడుగుతారు. అరే! కుక్కలేమో చాలా పిల్లలకి జన్మనిస్తుంది. కానీ గొర్రెలేమో తక్కువ పిల్లలకి జన్మనిస్తుంది. కానీ మనం టోటల్‌గా చూస్తే కుక్కలేమో తక్కువున్నాయి. గొర్రె పిల్లలేమో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని? అని అడిగితే అప్పుడు మంత్రి గారు నాకొక్క రోజు టైమ్ ఇవ్వండి. మీ డౌట్ క్లారిఫై చేస్తాను అంటాడు. ఒక గదిలోనేమో 20 కుక్క పిల్లల్ని, రొట్టెల్ని నిండా పెడతారు. ఇంకో గదిలోనేమో 20 గొర్రె పిల్లల్ని, ఒక బుట్ట నిండా గడ్డిని పెడతారు. అయితే మరుసటి రోజు రాజుగారు, మంత్రి వెళ్లి ఆ 2 డోర్‌లు ఓపెన్ చేసి చూస్తే కుక్కలన్నీ కూడా చచ్చి పడి ఉంటాయి. ఒక్క రొట్టె కూడా ఏ కుక్క తినదు. ఇంకో గదిలో చూస్తేనేమో బుట్టడు గడ్డిని శుభ్రంగా తిని అవి చక్కగా ఉంటాయి. అప్పుడు రాజుగారు ఆశ్చర్యంతోటి మంత్రిని అడుగుతారు. "ఏంటి? ఏం చేసావు? ఇలా జరిగిందేంటి?" అని అడిగితే అప్పుడు మంత్రి గారు ఇలా చెప్తారు. "ఇక్కడ ఉన్నటువంటి బుట్టలో ఉన్నటువంటి రొట్టెల్ని తినటానికి ఒకదాన్ని ఒకటి కొట్టుకొని చంపుకున్నాయి. చివరికి ఏ కుక్క కూడా ఒక్క రొట్టె కూడా తినలేదు. కానీ ఇక్కడ గొర్రెలు మాత్రం అన్నీ కూడా గడ్డి శుభ్రంగా తిని హాయిగా పండుకున్నాయి." సేమ్ మన సొసైటీలో గూడా ఇప్పుడు అదే జరుగుతుందండి. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవటం, ఎవరైనా ఎదుగుతుంటే కుళ్ళుకోవటం, ఈర్ష్య, అసూయలతోటి రగిలిపోవటం, ఎదిగే వాళ్ళను కిందకి లాగటం, నేను ఎదగపోయినా పర్లేదు, పక్కవాడు ఎదగకుండా ఉండాలి అనే మెంటాలిటీతో ఉంటున్నారు. అందుకే మనకి ఒకరికొకరు బంధాలు దూరం అవుతూ ఉన్నాయి. ఎవ్వరూ సుఖపడట్లేదు. ఎవ్వరిని సుఖపెట్టట్లేదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకున్నప్పుడు మనం చాలా మనశ్శాంతిగా, హ్యాపీగా ఉంటాం. అలా కాకుండా నేనే బాగుండాలి, పక్కవాడు ఎదగకూడదు అనే మెంటాలిటీతో ఉన్నవాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు. ఈ కుక్కల్లాగే ఏది కూడా మనం తినం, అవతల వాళ్ళని తినలేం. చివరికి చచ్చిపడి ఉంటాం. ఈ గొర్రెల్లాగా ఐకమత్యంగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం. అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. మరి మీరు వేటిలాగా ఆలోచిస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.